ప్రభువు నామానికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన స్థానిక దైవజనులు రాజ్ కుమార్ గారికి, అదేవిధంగా పాడేరు నుంచి వచ్చిన వైవే రత్నం గారికి కూడా నేను ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ యొక్క కూడిక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చంద్రిక వివాహము ఆద్యంతం కూడా దేవుడు తన మహిమ ప్రకారము మరి మొదటి నుంచి కూడా మరి పెళ్లి తలంచినప్పటి నుంచి కూడా అంతా సవ్యంగా ఈనాటి వరకు కూడా జరగడానికి అందరి ప్రార్థనలు మరి దేవుని కృప కూడా ఉందని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే చాలా పెళ్ళిళ్ళు అవుతుంటాయి సహజంగా, కానీ పెళ్ళిళ్ళలో ఏదో ఒక దగ్గర కొంత డిస్టర్బెన్స్ అంటూ జరుగుతూ ఉంటుంది. చాలా పెళ్ళిళ్ళు నేను కూడా వెళ్ళాను. మా ఇంట్లో కూడా గతంలో పెళ్ళిళ్ళు జరిగాయి. చిన్న చిన్న వాటి మీద దగ్గర బంధువులైనా సరే మేము మరి కొట్టుకునేంత స్థితిలో కూడా కొన్నిసార్లు వెళ్ళవలసిన అవసరతలో ఆయా సంఘటనలు బట్టి జరుగుతూ ఉంటాయి. కానీ ఈ యొక్క మరి చంద్రిక వివాహం విషయంలో ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా జరిగినందుకు ముందుగా ఆ దేవాది దేవునికి నేను స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాను. మరి చంద్రిక మరి శ్యామ్ మరి వారి ఇరువురు ఒకటయ్యారు. మరి వారి దినచర్య మరి ఈ రోజు నుంచి వారి పెళ్లి పుస్తకం ప్రారంభమవుతుంది. మరి రోజు ఒక పేజీ అంటూ ఉంటుంది. మరి ఇవాళకి 3వ పేజీ అని నేను అనుకుంటున్నాను. మరి దేవుని నామంలో వారు ఎదగాలని, మరి ఇంకా అనేకమైన ఇటువంటి ఆరాధన కార్యక్రమంలో పాల్గొని మరి వాళ్ళు కూడా దేవునిలో వాడబడాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరికి ఒక వరం ఇస్తాడు. అవి ఎవరు ఊహించనివి, ఎప్పుడు ఏం జరుగుతాయి కూడా మనం ఊహించలేము. మరి మా జీవితాల్లో కూడా ఎన్నో అద్భుతాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. అందుని బట్టి నేను దేవునికి స్తుతి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మరి మా కుమారులు కానీ మా కుటుంబం యావత్తు కూడా మరి దేవుని సందులో ఉంటుంది. మరి కొన్ని కారణాల వల్ల మేము మరి వేరు వేరు కార్యక్రమాల వల్ల మేము పాల్గొనకపోయినా కానీ మిగతా వాళ్ళందరూ కూడా మరి సంపూర్ణంగా వాళ్ళు దేవుని సేవలో నిమగ్నమై ఉన్నారు. మరి ముఖ్యంగా వీళ్ళిద్దరూ జీవితాన్ని మరి ఈరోజు వరకు మనం చూసాము. ముందు ముందు ఇటువంటి జరుగుతాయన్నది అది దేవుని మరి రాత ప్రకారం నడుచుకోవాలని మనం ఆశిద్దాం. ఎందుకంటే దేవునిలో మరి వాడబడడానికి దేవుడు కృప చూపించాలి. ఏదైనా వారి ఉద్యోగం కానీ లేక వాళ్ళ యొక్క దినచర్యలో ఏ విధంగా వెళ్ళాలనేది కూడా వాళ్ళు నేటి నుంచి క్రొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మేము తల్లిదండ్రులుగా మరి మా బాధ్యత నిర్వర్తించాము. మరి అన్నదమ్ములు అందరూ కూడా వారి వారి బాధ్యతలను సక్రమంగా నిర్వహించారని నేనైతే భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇంకా అనేకమైన వారి జీవితంలో మేము చేయవలసినవి వాళ్ళు కూడా మరి అటు చిట్యాల దొరబాబు గారికి సన్నిహితంగా ఉంటూ మాతో కూడా సన్నిహితం ఉంటూ మరి జీవనం సాగించేలాగా మీ అందరి ప్రార్థనలు చేయాలి. మరి ఎప్పుడూ ఐక్యంగా ఉండేలాగా మనం అందరం ప్రార్థనలో పెడదాము. అదేవిధంగా దేవుడు ఈ యొక్క ఘనంగా ఈ యొక్క వ్యవహారాన్ని జరిపించినందుకు మరి ముందుగా ఈ స్థానిక మరి దైవజనులు రాజ్ కుమార్ గారికి, అదేవిధంగా మరి పాస్టర్ వైవే రత్నం గారికి నేను మరి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆద్యంతం కూడా కార్యక్రమం ప్రార్థనతో ప్రారంభించి మరి నేటికి కృతజ్ఞత కూడిగా ఈరోజు మనం కూర్చున్నామంటే ఇదంతా కూడా వారి వారి ప్రార్థనలు. మరి మా అమ్మగారి ప్రార్థన, మరి అనేకమైన విశ్వాసులు, పాడేరు విశ్వాసులు కూడా అనేక రోజులుగా ప్రార్థనలోనే ఉండి చంద్రిక విషయంలో ప్రార్థిస్తారు. మరి నేటికి మంచి సాటి అయిన సహాయాన్ని దేవుడు ఇచ్చినందుకు మరి నేను కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఇంకనూ కూడా వారి జీవన విధానంలో
మళ్ళీ ఇంకా మార్పులు వచ్చి వారి మరి మంచి జీవితాన్ని కొనసాగించాలని నేను మనసారా కోరుకుంటూ, ముందుగా ఈ యొక్క దేవుడు అనుగ్రహించిన ఈ కృపకి మరి నేను కూడా ఈ కృతజ్ఞ కూడిక పెట్టి మరి ఆయనకి స్తుతులు స్తోత్రాలు మీ అందరూ చెల్లించాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కూడికని మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరిన్ని ఈ యొక్క కృతజ్ఞత కూడుకులు మేము జరుపుకునేలాగా దేవుడు మాకు ఎన్నో మేలులు చేయాలని మీరందరూ ప్రార్థన చేయమని కోరుతూ నేను ముగిస్తా ఉన్నాను.